జిలనన్నా థ్యాంక్ యూనా. కారు చక్కగా నాకు రెడీ చేసి మరి మీ పిల్లలు బాగా చక్కగా కారు రెడీ చేసి నాకు ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూనా. ఇంకో రెండోది ఏంటంటే మీకు దేవుని గురించి చెప్పాలనుకున్నాను. ఏం బాబు, ఒక మాట దేవుని గురించి వినాలని నా కోరిక. దయచేసి దేవుని కోసం వినండి. ఈ భూమి మీద బ్రతుకు శాశ్వతం కదా బాబు. ఎంత సంపాదించినా, ఎంత ఉన్నా, ఎంత లేకపోయినా ఒకరోజు ఈ లోకాన్ని వదలాల్సిందే. ఏది మనకు శాశ్వతం కాదు. భార్య కానీ, పిల్లలు కానీ, ఆస్తి కానీ, అంతస్తు కానీ ఏది మనకు శాశ్వతం కాదు. శాశ్వతమైంది దేవుడు. ఆ దేవుణ్ణి మనం ఇప్పుడే నమ్ముకోవాలా. మనం చనిపోతే ఎవరు మన అంటారు? భార్య రాదు, భర్త రాదు, ఆస్తి రాదు, అంతస్తు రాదు, ఏది రాదు. వచ్చేది ఏదో తెలుసా? మంచితనం. ఆ మంచితనాన్ని మనం సంపాదించుకోవాలి. యేసు ప్రభు మంచితనాన్ని సంపాదించుకున్నాడు. ఎలా? 10 మందిని ప్రేమించి, 10 మందిని మంచి మార్గంలో నడిపించి. మతం కులం లేదు మనిషికి. మనుషులందరూ ఒకటే. మనుషులందరికీ దేవుడు ఒక్కడే. ఆయనే మనుషులందరికీ తండ్రి. ఆయనే మనల్ని కాపాడుతూ రక్షిస్తున్నాడు. ఆయన్ని తెలపడానికి యేసు ప్రభు వచ్చినాడు. ఆయనకు పుట్టిన పిల్లలరా మీరందరూ. ఆయనలాగా బ్రతకండి. కుక్కకు పుట్టింది కుక్కలా బ్రతుకుతుంది, పశువు పుట్టింది పశువులా బ్రతుకుతుంది, పక్షికి పుట్టింది పక్షిలా బ్రతుకుతున్నప్పుడు దేవునికి పుట్టిన మీరు దేవునిలో బ్రతకరా? ఆ దేవుడులా బ్రతకడానికే కదా ఆ దేవుడు నింగిని, నేలని, నిప్పును, నీరును, అగ్నిని అన్నీ ఇచ్చి మిమ్మల్ని పోషిస్తున్నాడు. ఆయన్ని తెలుసుకోవాలని. ఆయన్ని తెలుసుకొని చక్కగా బ్రతకండి. ఆయన నా మాటనండి. మీరు పాపాలు చేసి పరలోకానికి రాలేరు. అందుకే మీ పాపాల కోసం నేను ప్రాణం పెడతానని చెప్పి మన పాపాల కోసం ప్రాణం పెట్టినాడు. మనం మంచి మార్గంలో నడుచుకోవడానికి ఎన్నో మంచి మాటలు చెప్పినాడు. నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించన్నాడు. మీరు ఎట్టుండాలనుకున్నారో మీ పక్కింటోడు కూడా, మీ ఎదురింటోడు కూడా, మీ స్నేహితుడు కూడా, ఎవరైనా సరే అలాగే ఉండాలని కోరుకున్నాడు. అలా ప్రతి మనిషి ఆయన చెప్పినట్టు వినుంటే ఈ దేశంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ ఎక్కడ నా కుళ్ళు కుతంత్రాలు చెప్పండి, సమానత్వం ఉండేది. సమాజాన్ని స్థాపించడానికి వచ్చిన మహానుభావున్నా. అందుకే సమస్తాన్ని ప్రతి మనిషికి ఇచ్చేసినాడు. చివరికి ప్రాణం ఇచ్చేసినాడు. అందుకే ఆయన చనిపోయిన తర్వాత దేవుడు ఆయన్ను మరలా తిరిగి బ్రతికించినాడు. ఎందుకో తెలుసా? ఇలా దేవుని కోసం బ్రతికినందుకు, ఇలా దేవుని కోసం జీవించినందుకు ఆయన్ను దేవుడు బతికించినాడు. ఏం బాబు, కరెక్టేనా? దేవుడు ఎందుకు యేసుప్రభువుని బతికించినాడు తెలుసా? దేవునిలా బ్రతికినాడు. ఆయన దేవునిలో జీవించినాడు. అందుకే తిరిగి మరలా ఆయన్ని 3వ దినం దేవుడు బతికించినాడు. మనకు కూడా మన బ్రతుకుంది. చచ్చిపోయిన ఇత్తనాన్ని భూమిలో పోయి మళ్ళీ బతుకుతుంది. చెట్టుకున్నప్పుడు ప్రాణం ఉంటుంది, కోసి ప్రాణం పోతుంది. ఆ ప్రాణం పోయిన గింజను భూమిలో పోయి తిరిగి బతికిందే లేదా? చచ్చిన దానికి బ్రతుకుందని ప్రకృతిలో దేవుడు ప్రాణం పెట్టాడు కదా. అలాగే ప్రభు కూడా తిరిగి ఎందుకు బ్రతికినాడు తెలుసా? దేవుడు ఎందుకు బ్రతికించినాడు తెలుసా? ఆయనలో బ్రతికితే నీకు కూడా మరో బ్రతుకుంది. ఆయనలో బ్రతకలేదా? మరో బ్రతుకుంది నరకంలో. ఆ నరకానికి ఎవడు పోకూడదన్నా. ఆ నరకానికి ఎవడు పోకూడదు. అందుకేనా యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది. నేను కూడా ఆయన నమ్ముకొని ఏం చేస్తానని తెలుసా? ప్రతి ఒక్కరూ స్వర్గానికి పోవాలా, మంచిగా బ్రతకాలని చెప్తున్నాం. కానీ నువ్వు మతం మార్చుకో, కులం మార్చుకో అని చెప్పడం లేదే. కులం ఎడుకోవాలా, మతం ఎడుకోవాలా? మతం అనేది మొత్తనా? ఈరోజు మత్తులు ఎంతోమంది మారణ హోమం సృష్టిస్తున్నారు. మతం వద్దనా? మనిషి ప్రేమించినప్పుడు ఎందుకు నా మతం? మనిషిని మనిషిగా ప్రేమించిన మతం ఎందుకు? మనిషిని మనిషిగా అభిమానించిన కులం ఎందుకన్నా? అందుకే ఆ కులపు కుళ్ళును, ఆ మతం మత్తులోంచి బయటికి తీసుకురావడానికి యేసుక్రీస్తు వారు వచ్చినారు. సమస్త మానవుల కొరకు తన ప్రాణం పెట్టినాడు. సమస్త మనుషుల కోసం మంచి మాటలు చెప్పినాడు. అంతేగాని ఈరోజు నేను చెప్పిన మాటలు మంచా, మతమా, కులమా? మంచి అన్న, మంచిగా జిలానన్న మంచిగా బ్రతకల. మా అన్న జిలాన్, దేవునికి పుట్టిన పిల్లలు మనమంతా అన్నదమ్ములం, తోబుట్టువులం. నువ్వు నరకానికి పోవడం నాకు ఇష్టం లేనా? ఆ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఈ మనసు నాకు వచ్చింది. అందుకే మనసు మార్చుకున్నాను, మంచిగా బ్రతుకుతున్నాను, 10 మందిని దేవుని మార్గంలో నడిపించాలని తిరుగుతున్నాను. అందుకే ఈ కారు దేవుని కోసం. ఈ కారు అన్న సువార్తల కోసం పోతా ఉంటా. ఈ కారు తిప్పుకుంటా పోతా ఉంటా, ఊరూరు తిరుగుతా. అందుకే ఈ కారు చెడిపోయింది కదా, బాగా పాడైపోయింది. 2009 నుంచి తిరుగుతూనే ఉంటా, పాడైపోయింది. అందుకే ఒక వ్యాన్ తీసుకొని మరలా 10 మందికి చెప్పాలి కదా, ఊరూరికి వెళ్ళి. వాళ్ళు నరకానికి పోకూడదు కదా. ఒక పని మీద కదా మనం వచ్చింది. మన కోసం మనం బ్రతకడానికి కదనా. మన కోసం మనం బ్రతకాలా, ఇతరులను మనలాగా బ్రతికించాలా, మంచిగా బ్రతకాల. మంచిగా ప్రభుని నమ్ముకుంటే ఆటోమేటిక్గా మంచిగా బతుకుతాడు. అంతే అన్నయ్య. ఇది ఈ బ్రతుకు పరమార్థం. ఒక కుక్క ఎందుకు పుట్టింది? నీకు కాపలాగా వేయడానికి. నీ ఇంటికి కాపలా, నీకు కాపలా. ఒక కోడి ఎందుకు పుట్టింది? నీకు గుడ్లు ఇవ్వడానికి, తన ప్రాణాన్ని నీకు ఇవ్వడానికి. అంతేనా?
మరి నువ్వెందుకు పుట్టావు? ఒక పశువు ఎందుకు పుట్టింది? పాలు ఇవ్వడానికి, దాని పిల్లలను నీకు ఇవ్వడానికి, చివరికి తన మాంసం నీకు ఇవ్వడానికి. ఒక చెట్టు ఎందుకు? దాని పండ్లు నీకే, తన ఆకులు నీకే, చివరికి చచ్చి కట్టెలు నీకే. మరి నువ్వు నేను ఎందుకు నా పుట్టింది? ఊరికే పుట్టామా చెప్పండి? కారణం ఉందన్నా. ఆ కారణం ఏందో తెలుసా? దేవునికి పుట్టినవాడు దేవునిలో బ్రతకాలనా, ఆయన చెప్పిన మాటల ప్రకారం బ్రతకాలనా, అప్పుడు ఆ మనిషి పాపాలు పోతాయన్నా. పాపాలు పోగొట్టే దేవుడే. ఎలా పోగొడుతున్నాడో తెలుసా? నేను చెప్పినట్టు ఏంటంటారా, మీరు మంచివాళ్ళుగా మారిపోతారు, మీరు పరిశుద్ధులైపోతారు. మీరు పరిశుద్ధులైతేనే పరలోకంకి వచ్చేది. నా కుమారులా బ్రతకండి, మిమ్మల్ని నేను బతికిస్తాను. నేను చెప్పాను కదా, దేవుడా ప్రభునామంలో నన్ను క్షమించు, రక్షించు, నన్ను కాపాడనుకుంటే చాలనా, దేవుడు కాపాడు, రక్షించి నిన్ను ఉన్నతంగా నిలబెడతాడనా, దేవుడు కాపాడుతాడు. అంతేనా? ఇదే నా బ్రతుకు పరమార్థం, ప్రతి మనిషి బ్రతుకు పరమార్థం. మనిషి భూమి మీదకి వచ్చింది మనిషిగా అయినా దేవుడిగా బ్రతికి దేవుడిగా ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలా, దేవుడు లక్షణాలతో వెళ్ళిపోవాలా, దైవత్వాన్ని పునికిపుచ్చుకొని పోవాలా. వాడా దొంగ నా కొడుకు, వాడు పనికి మాలిన కొడుకు, వాడు చచ్చిందే మేలరా అనిపించుకొని చావకూడదు. మంచివాడు చచ్చిపోయినాడు రా అని నలుగురు వచ్చి ఏడ్చాలా. నలుగురిని మనము మోసేదానికి సంపాదించుకోవాల్సింది, ఏడ్చేదానికి సంపాదించుకోవాలన్నయ్య. పోయే లోపల శత్రువు లేకుండా పోవాలా. శత్రువు ఉండకూడదు పోయే లోపల. నిన్ను శత్రువు అనుకున్నవాడు కూడా కన్నీళ్ళు పెట్టుకోవాలి. వాడిని నేను చెడ్డవాడు అనుకున్నానే, ఇంత మంచివాడు పోయినాడు కదా రాని, వాడు బాధపడే అంత గొప్పగా బ్రతకాలంటే యేసుప్రభు మార్గమే శరణ్యమని. మార్గంలోకి వచ్చినా నేను మతంలోకి రాలేదు. నా పేరు మల్లికార్జున రాజు. నేను మతం మార్చుకోలేదు, కులం మార్చుకోలేదు. ఆ కుళ్ళును మార్చుకున్నా, ఆ కుళ్ళు పోగొట్టుకున్నా. కులం అనే కుళ్ళులోంచి బయటకు వచ్చిన. ఈరోజు కులం అనే కుళ్ళుతో కొట్టుకొని చేస్తున్నారు. కులం అనే కుళ్ళుకు కొట్టుకొని చేస్తున్నారు. మా కులపోడు ఎమ్మెల్యే కావాలా, మా కులపోడు ఎంపీ కావాలా, మా కులపోడు ముఖ్యమంత్రి కావాలా. మిగతా వాళ్ళు మనుషులు కదా. దళితులు ఈ రోజుకి దళితులను అంటరాని వారినిగా చూస్తున్నారు. ఎన్ని నీళ్లు ఇవ్వడంలే యాన్నో దూరంగా పెడుతున్నారు. అంటే అతను నీ తమ్ముడు కదా. ఒక దళితుడు రక్తం ఎక్కించకపోతే ఒక చౌదరుడు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఇంట్లోకి గడ రానిడు, 50 కిలోమీటర్ దూరంలో పెడతాడు. కానీ అతని రక్తమే, దళితుడు రక్తమే అవసరమైంది. ఎక్కించకపోతే సస్తామన్నాడు. ఇప్పుడు రక్తం ఎక్కించినాడు కదా. ఇప్పుడు నీ పరిస్థితి ఏంది? అతని రక్తం, దళితుడు రక్తం నీలో ఉందే. నువ్వు బ్రతకడానికి దళితుడు అవసరం, కానీ వాడికి నీ నీళ్లు తాగడానికి మాత్రం అవసరం లేదా? తప్పు కదా అది. తప్పనా? ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి మారాలంటే యేసుప్రభు శరణమన్యా. యేసుప్రభు మార్గం శరణ్యం. చాలా మంది తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉందే చెప్పు. కాబట్టి అన్నయ్య, ప్రభు మాటలు నేను చెప్పింది, నా సొంత మాటలు ఏం చెప్పలేదు. యేసుక్రీస్తు వారి మాటలన్నా ప్రతి మనిషిని సన్మార్గంలో నడిపిస్తుందన్నా. నన్నే చూడు ఎలా మార్చిందో. ఒకప్పుడు నీతో నేను ఇలాంటి మాటలు మాట్లాడేవాడిని కదా. అవలయ మాటలు, అవలయ శాస్త్రాలు, అవలయ వివరాలు. ఈరోజు నీతో ఎప్పుడైనా సరే ఈ మధ్యకాలంలో ప్రభువుని నమ్ముకున్నాక ఏనాడైనా నీ దగ్గరకు వచ్చి మంచి మాటలు చెప్పిపోతాను, కానీ ఏనాడైనా కారణం ప్రభువున. ఆయన నా మనసును మార్చినాడు, మంచిగా నడిపిస్తున్నాడు. ఓకేనా? థ్యాంక్ యూ. దేవుని మాట్లాడినందుకు నీకు వందనాలు.